హే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంకొక డేటాబేసెస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1757, రీసైక్లబుల్ అండ్ లో ఫ్యాట్ ప్రోడక్ట్స్. సో ఒక ప్రోడక్ట్స్ టేబుల్ ఇచ్చారు, అందులో 3 కాలమ్స్ ఉన్నాయి: ప్రోడక్ట్ ఐడి, లో ఫ్యాట్స్ అండ్ రీసైక్లబుల్. సో ప్రోడక్ట్ ఐడి అనేది ప్రైమరీకి, అండ్ లో ఫ్యాట్స్ is a enum category of type Y and N, and where Y means this product is low fat and N means it is not, and recyclable is also an enum category of types Y and N, where Y means this product is recyclable and N means it is not. సో బేసికలీ మనకి ఏం క్వశ్చన్ ఇచ్చారంటే, ప్రోడక్ట్ ఐడి ఉంది, లో ఫ్యాట్ ఉంది, అండ్ ఆల్సో రీసైక్లబుల్ ఉంది. ప్రోడక్ట్ ఐడి అనేది ప్రైమరీకి అయితే, ఈ లో ఫ్యాట్స్ అండ్ రీసైక్లబుల్ అనేది ఈనమ్ కేటగిరీ. ఓకే, సో లెట్స్ జస్ట్ డిస్కస్ అబౌట్ దిస్ ఈనమ్ కేటగిరీ ఫస్ట్. సో ఈనమ్ ఈజ్ అ డేటా టైప్ ఇన్ SQL. ఓకే, సో ఇట్ ఈస్ అ డేటా టైప్ ఇన్ SQL దట్ ఏమవుతుందంటే, ఒకవేళ ఒక కాలంలో ఒక వాల్యూ, 1 or more వాల్యూస్ మనకి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్లోంచి మనం తీసుకున్నాం అనుకోండి, దానిని మనం ఈనమ్ అంటాం. అంటే ఫర్ సపోజ్ స్టేటస్ ఉందనుకోండి, స్టేటస్లో యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అనేది ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి, ఈ రెండిట్లోంచి మాత్రమే మనం ఏదైనా ఒకటి అలౌ చేయాలి, లైక్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి అని అంటే దాన్ని మనం ఈనమ్ కేటగిరీ అంటాం. సిమిలర్గా ఎస్ ఆర్ నో ఉండొచ్చు, ఆర్ ఆన్ ఆర్ ఆఫ్ ఉండొచ్చు, లేకపోతే స్మాల్, మీడియం, లార్జ్, ఇవన్నీ ఒక కేటగిరీలో ఒక ఆల్రెడీ సార్టెడ్ అయి ఉన్న ఒక ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్. సో ఈ ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్లోంచి ఇఫ్ యూ హ్యావ్ టు సెలెక్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు retrieve at least one value, then we consider that to be a enum based category. ఓకే, ఇది కూడా డేటా టైప్లో, ఇది కూడా SQLలో ఒక డేటా టైప్. అండ్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఈ లో ఫ్యాట్స్ అండ్ రీసైక్లబుల్ ఒక ఈనమ్ కేటగిరీకి చెందినవన్నమాట. సో ఇందులో ఆల్రెడీ ప్రోడక్ట్స్ టేబుల్లో ఒక 5 ప్రోడక్ట్స్ ఇచ్చారు, 5 rows, 0, 1, 2, 3, 4, అండ్ లో ఫ్యాట్స్ అండ్ రీసైక్లబుల్కి Y and N అనే వాల్యూస్తో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచారు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే, రైట్ అ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ బోత్ లో ఫ్యాట్ అండ్ రీసైక్లబుల్. మీన్స్ ఏ ప్రోడక్ట్లో అయితే లో ఫ్యాట్ ఉంది అండ్ ఆల్సో రీసైక్లబుల్ ఉందో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. సో వాట్ డూ దే మీన్ అంటే, లో ఫ్యాట్ షుడ్ బీ ఈజ్ ఈక్వల్స్ టు Y ఉండాలి, అండ్ ఆల్సో రీసైక్లబుల్ కూడా ఈజ్ ఈక్వల్స్ టు Y ఉండాలి. ఒకవేళ ఈ 2 columns Y ఉంటే, దెన్ దట్ ప్రోడక్ట్ ఈజ్ సెట్ టు హ్యావ్ బోత్ లో ఫ్యాట్ అండ్ రీసైక్లబుల్. సో ఏ కాలమ్స్ ఉన్నాయంటే, కాలమ్ నెంబర్ రో నెంబర్ 1. ఓకే, రో నెంబర్ 1లో లో ఫ్యాట్స్ ఇస్ Y అండ్ ఆల్సో రీసైక్లబుల్ ఇస్ Y, అండ్ రో నెంబర్ 3లో కూడా లో ఫ్యాట్స్ ఇస్ Y అండ్ రీసైక్లబుల్ ఇస్ Y. సో మనము ఈ 2 ప్రోడక్ట్స్ని మాత్రమే రిట్రీవ్ చేయాలి. హౌ డు వి డూ ఇట్? మీన్స్ సెలెక్ట్ ప్రోడక్ట్ అండర్స్కోర్ ID ఫ్రమ్ products table where low underscore fats is equals to Y, సింగిల్ కోట్స్లోనే ఇస్తున్నాను బికాస్ ఇట్స్ అ స్ట్రింగ్, అండ్ రీసైక్లబుల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు Y. సో మనం ఇది కనుక ఇస్తే, ఎండ్ అని ఎందుకు ఇచ్చామంటే మనకి 2 ఉంటేనే ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి లో ఫ్యాట్స్ ఈజ్ ఆల్సో ఎస్ and recyclable is also yes. Okay, clubble, it's a spelling mistake. Okay, so this is how you'll do it. Simple question, easy questions లోనే ఉంది ఇది. సబ్మిట్ చేయండి. And any other doubt you can ask me. Okay, thank you.